బట్ దెన్ రైటింగ్ ఆయన చేసిన కార్యాలు వివరిస్తాం లెక్క చేయొచ్చా? కానీ ఏం చెప్పదలుచుకుంటున్నాను, తిరిగి చూసినప్పుడు దేవా నా జీవితంలో శ్రమ నొందుటం నాకు మేలైంది అయ్యా. నా జీవితంలో మాత్రం ఆ గాయాలు, ఆ శ్రమలు, ఆ పోరాటాలు నాకు ఉండుండకపోతే నేను నీకు ఇంత దగ్గరగా ఉండుండను ప్రభా. నేను నీ దగ్గర వచ్చి ఉండేవాడిని కాదేమో. ఎందుకంటే నీ దగ్గరకు వస్తా ముందు నేను నీతో సమర్పించుకుని నీతో బ్రతుకుతాను ముందు గర్విష్టిగా ఉండేవాడిని. అలాగే పోయామంటే ఎక్కడో లోకం పాపంలో ఎక్కడో పాట పడిపోయి ఉండేవాడిని, ఎక్కడో చోట నాశనం అయిపోయి ఉండేవాడిని. కానీ నా జీవితంలో నువ్వు గాయాలు అనుమతించవు. నన్ను నాశనం చేస్తానికి కాదు, నీకు అవసరం నా మీద ఎన్ని మచ్చలు కాదు, నిన్నెంత ప్రేమిస్తాను, నీకు ఎంత దగ్గరగా ఉన్నాను అంతే నీకు అవసరం. ఎందుకంటే ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపోయిన తర్వాత ఆ గాయాలు, ఆ మచ్చలు అవన్నీ నాకు జ్ఞాపకం ఉండవు కదా, జ్ఞాపకం తెచ్చుకోను. ఎందుకంటే చీకటి లేని, చింతలు లేని, చిమ్మట లేని శ్రీమంతములో ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ ఆనందిస్తూ ఉంటాం. ఆకలి దప్పికలు లేని ఆ రాజ్యంలో దేవునితో ఆనందిస్తూ ఉంటాం. అక్కడ ఎవడు నన్ను తిట్టాడే కొట్టాడే అని ఫీలింగ్ ఇచ్చుకోవాల్సిన అవసరంలే. అక్కడ ఎవడు నన్ను చేతకనోడు వీడు వేస్ట్ రా అన్నాడని ఎవడు ఫీలింగ్ ఇచ్చుకోవాల్సిన అవసరంలే. అక్కడ తెలుసుకోవాల్సిన ఒకటి ఏంటంటే నా కొరకు ప్రాణం పెట్టిన నా ప్రేమికుడు, ఓ ప్రేమ ఇక్కడ ఉన్నావయ్యా, నువ్వు నా కళ్ళు ముందు ఉన్నావయ్యా. దట్ ఈస్ ద లైఫ్ యూ కెన్ చూస్ ఫర్. సో వీ ఆల్ హ్యావ్ ఎ చాయిస్. యూ వాంట్ స్టే ఇన్ వూండ్స్, యూ వాంట్ స్టే ఇన్ ట్రామా, యూ వాంట్ స్టే యాజ్ ఫెయిల్యూర్, యూ వాంట్ స్టే యాజ్ అ విక్టమ్ మెంటాలిటీ, ఆర్ ఫర్గివ్. హూ ఇస్ గ్రేటర్? ఎవరు గొప్ప? క్షమించేవాడా, గాయపరిచేవాడా? క్షమించేవాడు గొప్ప. గాయపరుస్తాం, అందరు పరుస్తారు, చిన్న కాదు పెద్ద కాదు, అందరు క్షమించలేరు. నిజంగా దేవుని ప్రేమను కలిగి దేవుని ప్రేమను అనుభవించేవాడే నన్ను దేవుడు క్షమించాడు కాబట్టి నేను క్షమిస్తా. ఐఎమ్ రెడీ టు ఫర్గివ్ ఇస్ బికాజ్ ఐ నో మై గాడ్. నేను ఆయన ప్రేమిస్తున్నాను కాబట్టి నా కొరకు ఆయన సమస్తం అన్నీయో సమకూర్చి జరిగిస్తాడు. టైం అయిందండి, లెట్స్ ప్రే. ఈ సమయంలో మీ జీవితంలో గాయాలు ఉన్నాయేమో, ఈ సమయంలో మీ జీవితంలో ఎన్నో బాధలతో ఇక్కడ ఉన్నారేమో, ఈ సమయం మీ జీవితంలో చేతకాని పరిస్థితుల్లో మీరు ఉన్నారేమో, ఈ పరిస్థితుల్లో మీ జీవితంలో మీకు ద్రోహం చేసిన వారు, అన్యాయం చేసిన వారు, మీ జీవితాన్ని పాడు చేసిన వారు, మిమ్మల్ని గాయపరిచిన వారు, మిమ్మల్ని చేతకాని వారిగా చేసిన వారు ఎంతోమంది ఉన్నారేమో. బట్ ద రియాలిటీ డజంట్ మ్యాటర్. యూ హ్యావ్ ఎ గాడ్ హూ కెన్ రిస్టోర్ యువర్ లైఫ్. బూడిదగా ప్రతిగా పూదండని ఇస్తాడంట. భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని ఇస్తాడంట. ఆయన రక్షణ వస్త్రాన్ని నువ్వు ధరించుకుంటే నీలో ఉన్న లోపాలు ఎవరు చూడలేడు, ఎవరికీ కనబడవు. నీ మచ్చలు ఎవరికీ కనబడవు, ఘనతే కనబడుతుంది. దుఃఖముగా బ్రతిక ఆనంద తైలాన్ని ఇస్తాడంట. ఆనంద తైలం ఉంటేనే కానీ దేవుని స్తుతించలేవండి. నా విమోచకుడు సజీవుడు అని చెప్పలేమండి. నిజంగా ఆయన్ని గణపరచలేవండి. ఈరోజు నువ్వు ఆయన గణపరచాలంటే నీవు ఆయన ఏమై ఉన్నాడో నువ్వు తెలుసుకోవాలి. నా జీవితంలో సమస్తము సమకూర్చి జరిగిస్తాడు. నా జీవితంలో ఏ కీడైనా, ఏ నష్టమైనా, ఎండి గాయములైనా సమస్తము నా జీవితంలో మేలుగా మారుస్తాడు. చెప్పండి, ప్రభా నిన్నే పిలుస్తున్నాను, నీ వైపే నేను చూస్తున్నాను. నా గాయముల మధ్యలో, నా బలహీనతల మధ్యలో, నా చేతకానితనముల మధ్యలో నీ కృపను అనుగ్రహించే ప్రభా, నీ కృపను బట్టి నేను అతిశయిస్తానయ్యా. ఎందుకంటే నా బలహీనతల్లో నీ కృపను కనబరుస్తాను. నేనే అన్ని చేయగలిగితే నీ కృప ఎందుకయ్యా? If I am qualified for everything, if I can do everything, if I can achieve everything, then why you, Lord? Lord, I ask you, నీ కృపను దయచే ప్రభా. నా జీవితంలో ప్రతి భయాలను తొలగించు ప్రభా. అపవాది కలిగించే భయములు, మనుషుడు కలిగించే కృంగితల మాటలు, నిరుత్సాహపరచు ఆత్మలు, మోసపరచు కార్యములు, గాయము పైన గాయము, ముళ్ళులు, దేవా నా జీవితంలో ఎన్నున్నా కూడా నిన్ను స్తుతిస్తాను, నీ వైపు చూస్తానయ్యా. రేపు నిశ్చయంగా ఉంటానా నాకు తెలియదయ్యా, కానీ ఈరోజు సజీవ లెక్కలో ఉన్నానంటే అది నీ కృపను బట్టే ప్రభా.
అందుకనే నిన్ను స్తుతిస్తాను, అందుకనే నిన్ను గణపరుస్తాను ప్రభా. నీ అందే అతిశయిస్తానయ్యా. ఈరోజు మన జీవితంలో ఎంతో మందిని ప్రభు ఎక్కడో ఉన్నవాన్ని ఎక్కడికో తీసుకొచ్చాడండి. ఎక్కడో ఉన్న మనల్ని ఎక్కడికో లేపాడండి. కృప వెంబడి కృప అనుగ్రహిస్తూ మన జీవితంలో మేలు జరిగిస్తూ మన విశ్వాసాన్ని బలపరుస్తూ దేవుడు మన తోడున్నాడండి. చిన్న చిన్న దానికి బాధపడద్దు, చిన్న చిన్న దానికి దుఃఖపడద్దు, చిన్న చిన్న దానికి కలవరపడద్దు. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన పిలుపులో ఉన్న వారికి సమస్తము సమకూర్చి జరిగిస్తాడు. యు ఆర్ చోజన్ బై గాడ్, యు ఆర్ కాల్డ్ బై గాడ్. ఆయన రక్షణ పిలుపు నీకు అనుగ్రహించాడు కాబట్టి, నువ్వు ఆ రక్షణ పిలుపుని నువ్వు అంగీకరించావు కాబట్టి నీవు ఆయనలో ఉన్నావు. ఈరోజు ధైర్యంతో ఆయన వైపు చూడండి, ధైర్యంతో ఆయన వైపు చూడండి. ప్రభా నీవు కావాలయ్యా, నాకు నీ శక్తి కావాలయ్యా, నీ సాక్షిగా నేను బ్రతుకుతాను ప్రభా, నీ మహిమ కొరకు నేను బ్రతుకుతానయ్యా, నీ సొత్తుగా నేను బ్రతుకుతానయ్యా, నీ బిడ్డగా నేను బ్రతుకుతానయ్యా. నన్ను లేవనెత్తు ప్రభా, నన్ను లేవనెత్తు ప్రభా, నన్ను లేవనెత్తు ప్రభా. ఏదేమైనా నా విశ్వాసాన్ని కోల్పోనవద్దయ్యా, నా విశ్వాసాన్ని కోల్పోనవద్దు ప్రభా. యేసు ప్రభా, నా కొరకు విజ్ఞాపన చేయ్యా. ఎలాగైతే ఆ దినము పేతురు కొరకు విజ్ఞాపన చేశావో, అపవాది జల్లెడిస్తానికి కోరినప్పుడు తన విశ్వాసము కోల్పోకుండా ఉండేటట్లుగా నువ్వు ఎలాగైతే పేతురు కొరకు ప్రార్థన చేసావో, ఈరోజు మా కొరకు తండ్రి కుడిపాషణ విజ్ఞాపన చేస్తున్న యేసయ్యా, మా విశ్వాసాన్ని కోల్పోకూడదయ్యా. ఏది ఏమైనానో మా జీవితంలో నువ్వు సమకూర్చి జరిగిస్తావు. గాయం ఎంత పెద్దదైనా, మచ్చలు ఎంత పెద్దవైనానో మాకు ఘనతనిచ్చి, మాకు పూదండనిచ్చి, మాకు విలువనిచ్చే దేవుడు నీవేనయ్యా. మీరు ప్రార్థన చేయండి. మీ జీవితంలో ఉన్న పరిస్థితులు మీరు దేవునితో మాట్లాడండి. మీరు చెప్పండి, మీ స్థితిగతులు ఆయనకు తెలియజేయండి. శోధనలు ఎన్నియో, వేదనలు ఎన్నియో నన్ను కృంగదీయు, సంకటములెన్నియో, శోధనలు ఎన్నియో, వేదనలు ఎన్నియో నన్ను కృంగదీయు, సంకటములెన్నియో నీ ప్రేమ వర్షం నా స్థితిని మార్చెగా, నీ ప్రేమ వర్షం నా స్థితిని మార్చెగా. నా జీవితాంతము నీలోనే నిలిచేదన్, నా జీవితాంతము నీలోనే నడిచేదన్. నీవు నాకు తోడుంటే చాలును యేసు, నీవు నాకు తోడుంటే చాలును యేసు. చేతులతో చెప్తామా, నీ ప్రేమ చాలు ప్రభా, నీ కృప చాలు ప్రభా, నువ్వు నా తోడుంటే చాలు ప్రభా. ఏది ఏమైనా కూడా నువ్వు నా తోడుండు ప్రభా. నా చేయి పట్టుకో ప్రభా, నన్ను నడిపించు ప్రభా. నా జీవితాన్ని స్థిరపరచు ప్రభా, నా జీవితాన్ని బలపరచు ప్రభా. నన్ను వాడుకో ప్రభా, నీ సాక్షిగా నన్ను వాడుకో ప్రభా. ఏ రీతిగా వాడుకుంటావు నీ ఇష్టం. నా జీవితం ద్వారా ఏం చేస్తావు నీ ఇష్టం. నా జీవితంలో నీ క్షమించే మనస్సుతో నన్ను నింపయ్యా, ప్రేమించే మనస్సుతో నన్ను నింపయ్యా, ఆదరించే మనస్సుతో నన్ను నింపయ్యా,
గాయపరచబడిన హృదయంలో మాన్పే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, కట్టే దేవుడు నీవేనయ్యా. నిన్నే నమ్ముతున్నాను, నీవే నా జీవితంలో సహాయం చేయాలని, సహాయాన్ని అనుగ్రహించాలని వేడుకుంటున్నాడయ్యా. అడగండి, ప్రభుని అడగండి. మీరు మనస్ఫూర్తిగా ప్రభుని అడగండి. నీ కృప చాలును, నీ ప్రేమ చాలును, నీవు నాకు తోడుంటే చాలును యేసు. నీ కృప చాలును, నీ ప్రేమ చాలును,
నీ కృప లేకపోతే మేము లేవు. ఆ గాయాలను చూడు. ఇప్పుడున్న ప్రతి ఒక్కరి గాయాలను మాన్పే దేవుడు నీవేనయ్యా. గుండె చెదరిన వారిని బాగు చేసే దేవుడు నీవేనయ్యా. కుటుంబాలను కట్టే దేవుడు నీవే. జీవితాలను స్వస్థపరిచే దేవుడు నీవే. మానసిక స్వస్థత, ఆత్మీయ స్వస్థత, శారీరక స్వస్థత, దురాత్మల ద్వారంగా, అపవిత్రాత్మల ద్వారంగా దాడి చేయబడిన, పాడు చేయబడిన జీవితాలను చూడయ్యా. చెరలో ఉన్న వారికి విడుదలను ప్రకటించు. ఈరోజు నీ నామంలో జయం ఉందయ్యా. ఇక్కడ ఏ జీవితంలో బంధించబడిన జీవితంలో ఉండటానికి వీల్లేదు ప్రభా. దేవా, ఈ మట్టిలో నీ ఆత్మని నింపావయ్యా. ఈరోజు మాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కన్నా గొప్పవాడు. మాకు బలమిచ్చే క్రీస్తుని బట్టి, మమ్మల్ని బలపరచు క్రీస్తుని బట్టి మాకు అన్నీ సాధ్యమని నమ్ముచున్నామయ్యా. శత్రు బలం అంతటి పైన అధికారం ఇచ్చావయ్యా. ఇక్కడ ఎవరు ఎటువంటి రీతిగా అపవాది ద్వారంగా అణిచివేయబడిన వారి కూడా ఉండటానికి వీలు లేదు. ఇక్కడ బంధించబడిన వారు ఉంటే నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే ఇక్కడే విడుదల కలుగునుగా కాక ప్రకటిస్తున్నాను. క్రీస్తు పునరుద్ధానపు శక్తి, పరిశుద్ధాత్మ శక్తి ఇప్పుడే కార్యము జరిగించునుగా కాక ప్రకటిస్తున్నాము. మనసులో విడుదల దయచేయి, హృదయంలో విడుదల దయచేయి, ఆత్మలో విడుదల దయచేయి, దేహంలో విడుదల దయచేయి. ఎక్కడ అప్రెసివ్ స్పిరిట్, ఏ మైండ్ని అప్రెస్ చేస్తాం ఇక్కడ వీళ్ళు ఉండకూడదు ప్రభా. ఇదిగోనయ్యా, సమాధానకర్త అయిన దేవా, సమస్త జ్ఞానానికి మించిన సమాధానము ఇక్కడ ఉన్న ప్రతి హృదయంలో నింపు ప్రభువా. గతంను బట్టి, గతంలో జరిగిన కార్యాలను బట్టి, గతంలో జరిగిన పొరపాటులను బట్టి, గతంలో జరిగిన కీడును బట్టి మా నిర్ణయాలు కాక, మా బ్రతుకు కాక, మా జీవితాలు కాక, నీవు మాటిచ్చావు, నీవు వాగ్దానము చేసావు, నీవు మాటని ప్రవచింపజేసావు దేవా. నీ ఆత్మ ద్వారంగా మాట్లాడిన ప్రతి మాట, నీ ఆత్మ ద్వారంగా అనుగ్రహించిన ప్రతి వాగ్దానము దేవా ఇక్కడున్న ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించమని వేడుకుంటున్నానయ్యా. మా నమ్మకము నీ పైనే. మనుషులు మాట తప్పినను నువ్వు మాట తప్పని దేవుడు అయ్యా. అందరూ చేయి విడిచినను చేయి విడువని దేవుడు నీవేనయ్యా. మా బలహీనతల్లో మమ్మల్ని సరిదిద్ది, మమ్మల్ని స్వస్థపరిచి అదే విరిగిన పాత్రని బాగు చేసి వాడుకునే దేవుడు నీవేనయ్యా. అది నీకు మాత్రమే సాధ్యము ప్రభా. ఈ లోకమైతే విరిగిన వారిని, పాడైన వారిని త్రోసివేసే లోకం. కానీ దేవా, నువ్వు ప్రతి ఒక్క విరిగిన జీవితాన్ని నువ్వు బాగు చేసి నీ మహిమ కొరకు వాడుకునే దేవుడు అయ్యా. ఇక్కడ కుటుంబాలు కట్టబడాలయ్యా, జీవితాలు మలచబడాలి ప్రభా, జీవితంలో దృష్టి కలిగి ఉండాలి ప్రభా. దేవా, మాకు ఊహ కందనివి, మేము ఊహించలేనివి దేవా నువ్వు మాకు తెలియజేయ్యా. ఈరోజు నీ ఆత్మ ద్వారంగా మాకు తెలియజేస్తావు, నీ వాక్యం తెలియజేస్తుంది. నమ్ముతున్నామయ్యా. త్రూ యువర్ స్పిరిట్ రివీల్ యువర్ వర్డ్, రివీల్ యువర్ పర్పస్, యువర్ ప్లాన్. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని బలపరచు దేవా. ఎక్కడ భయము, పిరికితనము ఎవరిని ఏలకూడదయ్యా. వారు చిన్ననాటి నుండి అవ్వచ్చు, లేకపోతే ఈ మధ్య కాలంలో అవ్వచ్చు, ఎప్పుడు ఎక్కడ ఏ గాయమైనా కూడా నీ దగ్గరికి తీసుకొచ్చిన ప్రతి గాయాన్ని నీవు స్వస్థపరిచి, నీ దగ్గరకు వచ్చిన ఎవరిని ఎంత మాత్రము త్రోసివేసే దేవుడు కాదయ్యా. బాగు చేసే దేవుడు, నూతన పరిచే దేవుడు, విలువనిచ్చే దేవుడు, ఘనతనిచ్చే దేవుడివి. నువ్వు చేస్తావే, నువ్వు చేస్తున్నావయ్యా. ఇప్పుడున్న ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించి పని పెడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి పెడుచున్నాం తండ్రి, ఆమేన్. అలాగే మన చేతుల పైకెత్తి ప్రభు నేర్పిన ప్రార్థన బిగ్గరగా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధనలో విత్తేక కీడు నుండి తప్పించు.
ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే. ఆమేన్. మన తండ్రిని దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహవాసం కూడొచ్చిన మనందరితో ఉండి మన బలపరిచి ఆయన సాక్షులుగా మనల్ని జీవింపజేసి ప్రతి గాయాన్ని ప్రభు మానిపి స్వస్థపరిచి మన బలహీనతల్లో ఆయన బలమును కనబరిచి మన జీవితంలో ఆయన కృప కనికరములు అధికంగా ఇచ్చి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.